వారి ఆధ్వర్యంలో పోలీసులు అట్నే మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ వారు విద్యార్థులు కలిసి గుంతకల్ పట్టణంలో వాహనదారులకు హెల్మెట్ ధరించే కార్యక్రమం మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఎందుకంటే యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారి నివేదిక ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా 15 నుంచి 19 సంవత్సరాల మధ్యకాలంలో ఎక్కువగా మరణాలకు కారణము ఎయిడ్స్, గంజాయి వీటన్నిటికంటే కూడా మించి రోడ్డు ప్రమాదాలు ప్రథమ స్థానంలో నిలుస్తూ ఉంది యుఎన్డిపి వాళ్ళ సర్వే ప్రకారము. ఎందుకంటే కనుక ఆ వయసులో అవగాహన లేని కారణంగా ఎక్కువగా మితిమీరిన వేగంతో ఎక్కువగా బైకులు తోలడము, హెల్మెట్ పెట్టుకోకపోవడము కారణంగా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అందుకనే రోడ్డు ప్రమాదాలను యుఎన్డిపి దాగి ఉన్న మహమ్మారి అని దేన్ని అంటాం మనము? ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మరణాలకు కారణమయ్యే వ్యాధిని మహమ్మారి అంటాము. కానీ రోడ్డు ప్రమాదాలు అనేది ఒక వ్యాధి ఏం కాదు, కానీ దాన్ని దాగి ఉన్న మహమ్మారిని ఎందుకు ఎక్కువగా ఎయిడ్స్, కరోనా ఇంకా మిగతా వ్యాధుల కంటే కూడా కనిపించకుండా హఠాత్తుగా ఒకసారిగా ప్రాణాలను బలిగొంటుంది. కాబట్టి దీన్ని దాగి ఉన్న మహమ్మారి అని చెప్పి ఆ ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా అభివర్ణించడం జరిగింది. దీనికి ప్రధాన కారణము రోడ్డు ప్రమాదాలు. అయితే ఆ రోడ్డు ప్రమాదాల్లో 15 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉండే యూత్ ఎక్కువగా హెల్మెట్లు పెట్టుకోకపోవడం, అదొక ప్యాషన్గా ఈ బైకులు మితిమీరిన వేగంతో నడపడం కాబట్టి దీని మీద యూత్కు అవగాహన కల్పించే విధంగా పాఠశాల విద్యార్థులను కూడా దీంట్లో భాగం చేయడం అనేది కూడా చాలా సంతోషించదగినటువంటి పరిణామం. కొంతవరకైనా మార్పు వస్తే బాగుంటుంది. దీంట్లో ప్రజలు కూడా అర్థం చేసుకొని ఎందుకు న్యాయస్థానాలు, పోలీసులు, ఇంకా స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కూడా ఎందుకు రోడ్డు ప్రమాదాల మీద హెల్మెట్లు పెట్టుకోవడము దాని మీద ఇంతగా ప్రజలకు అవగాహన నిర్వహిస్తున్నాయనేది అర్థం చేసుకొని వాళ్ళు కూడా హెల్మెట్లు పెట్టుకొని, చాలామంది హెల్మెట్లు పెట్టుకోవడం అంటే బైక్ తీసుకుంటారు, ముందు హ్యాండిల్కి తగిలించడము, వెనకాల దీనికి సీట్ దగ్గర పెట్టుకోవడం ఇది చేస్తుంటారు. అది కాదు, తలకు పెట్టుకుంటే. ఎందుకంటే అన్నిటికంటే శరీరంలో ఎక్కడైనా దెబ్బలు తగిలినా కూడా మళ్ళీ తిరిగి రికవర్ కావచ్చు, కానీ తలకు దెబ్బలు తగిలినాయంటే కనుక తల్ల ప్రాణాలతో బయటపడినా కూడా తల్లో ఏదైనా నరాలు కానీ ఇది అయితే కనుక కాలో చేయబడిపోయి జీవితకాలము అందరికీ భారంగా, కుటుంబ సభ్యులకు అందరికీ భారంగా మారి జీవోత్సవంలాగా బతుకులు గడపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆలోచించి ప్రజలందరూ కూడా ఎందుకు ఇంతగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు దీని యొక్క వెనక ఉండేటువంటి అంతరార్థాన్ని గ్రహించి హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే బాగుంటుంది. మేము కూడా దీనికి సంతోషంగా ఫీల్ అవుతాము. శుభదినము. మన మండల లీగల్ అథారిటీ గుంతకల్ కోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో మరియు పోలీసు వారి ఆధ్వర్యంలో మరియు స్టూడెంట్స్ యొక్క ఆధ్వర్యంలో కలిసి ప్రజలకు రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పించడానికి, అందులో ముఖ్యంగా ఈ హెల్మెట్ ధరించడం వలన ఏమి లాభాలు ఉన్నాయి, ఈ ఒకరి ప్రాణాలు కాపాడమే కాక ఎదుటి వారి వ్యక్తుల ప్రాణాలు కూడా కాపాడే వ్యక్తులు అవుతారని చెప్పేసి ముఖ్య ఉద్దేశము. ఈ హెల్మెట్ లేనందువల్ల శరీరంలో ఎక్కడ భాగంలో అయినా గాయం పరిచినా అతికించుకోవచ్చు, కానీ శరీర భాగంలో ముఖ్యమైన తల భాగంలో ఏదైనా గాయం తగిలినా అతను మెంటల్ కావచ్చు, చనిపోవచ్చు. దానివల్ల వాళ్ళని కుటుంబం మొత్తము సర్వనాశనము కావచ్చు. ఒకరి మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఈ కుర్ర వాళ్ళైతేనేమి, యువకులైతేనేమి స్టైల్గా ఈ హెల్మెట్లు అని భావించి ఈ బండికి తగిలించుకొని పోకోకుండా ముఖ్యంగా వాళ్ళ శరీరంలో తల భాగంలో తగిలించుకొని పోవాలని చెప్పేసి మేము కోర్టు ఆధ్వర్యంలో వాళ్ళకి మొక్కి మరియు ప్రార్థిస్తున్నాము. దయచేసి సోదరులు, యువకులు, మీరంతా ఉత్సాహంగా బండిలు నడుపుతారు, కానీ ముఖ్యంగా మీ ప్రాణాలు కాపాడడానికోసము మీరు పట్టించుకోవడం లేదు. మీ మీద మీ భవిష్యత్తు, మీ కుటుంబ సభ్యులందరూ ఆధారపడి ఉంటారు. దయచేసి మీరంతా హెల్మెట్లు ధరించి మీ ప్రాణాలను రక్షించి మీ తోటివాడి ప్రాణాలు కూడా కాపాడాలని చెప్పేసి మా కోర్టు ఆధ్వర్యంలో ఈ బార్ అసోసియేషన్ తరఫున నా యొక్క ముఖ్య సలహాని నేను చెప్పుచున్నాను. కాబట్టి దీనిని మీరందరూ మంచిగా భావించి ఈ దినము నుంచన్నా మీరు ఈ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని చెప్పేసి మా యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు సుప్రీంకోర్టు మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు, అనగా రాష్ట్రంలోన దేశంలోన ఈ బైక్ యాక్సిడెంట్లు తర్వాత జీప్ యాక్సిడెంట్లను దృష్టిలో పెట్టుకొని చెల్లించి ఈ సుప్రీంకోర్టు హైకోర్టు
ఈ యొక్క ప్రమాదాలకు కారణమై కొద్దిన నివారించాలంటే బైక్ తోలే వాళ్ళకి హెల్మెట్ కంపల్సరీగా ఉండాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా గుంటకల్ లీగల్ మండల్ కమిటీ సర్వీస్లో ఈరోజు పోలీసు వారు మరియు విద్యార్థులు మరియు అడ్వకేట్లు మరియు కోర్టు స్టాఫ్ అందరం కలిసి ఈరోజు ఈ గుంటకల్ పట్టణంలో ఉన్నటువంటి వాహనదారులందరికీ హెల్మెట్ కంపల్సరీగా ధరించాలనే ఉద్దేశంతో అవగాహన కల్పించాలని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మా మండల కమిటీ తరఫున తెలియజేయడం ఏమనగా పట్టణ యువకులకు కానీ ప్రజలకు కానీ ఎవరన్నా కానీ వాహనం తోలేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ వాడండి. హెల్మెట్ వాడడం వలన మీ యొక్క కుటుంబాన్ని మీరు రక్షింపబడతారని ఈరోజు మండల సర్వీస్ తరఫున మీకు అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వెహికల్ తోలేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ఈ రోజు నుంచైనా మీ యొక్క కుటుంబాన్ని మీ పైన ఆధారపడినటువంటి సమాజాన్ని కూడా కాపాడుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.